అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మహాపరిసత్యాల గ్రంథంలోని మరొక చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో డాన్ని కొంతమంది ప్రశ్నలు అడగాలనుకుంటారు, వాళ్ళకున్న డౌట్స్ని. అదేవిధంగా వారికి ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఒక రేడియో స్టేషన్కి వెళ్తారనమాట. డాన్ని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని సమాధానాలు తెలుసుకోవాలనుకుంటారు. సో అందుకు అందరితో మాట్లాడడానికి వీలుగా ఒక రేడియో స్టేషన్కి వెళ్తాడు. ఆ రేడియో స్టేషన్లో ఆడియన్స్ ఆ రేడియో స్టేషన్కి కాల్ చేస్తారు. అక్కడి నుంచి సమాధానాలు ఇస్తుంటారనమాట. ఈ విషయం మొత్తాన్ని బయట నుండి రిచేట్ చూస్తుంటారు. అయితే అందులో మొదటిసారిగా ఒక మహిళ కాల్ చేస్తుంది, డాన్తో మాట్లాడుతుంది. ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది, డాన్ గారు, నేను మీ గురించి విన్నాను. మీరు ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం మొత్తం భ్రాంతి అని, ఇక్కడ ఎవరు ఎవరిని బాధ పెట్టట్లేదని, ఎవరు ఇంకొకరి సంతోషానికి కారణం అవ్వట్లేదని చెప్పారు. ఇది ఓకే, కానీ మీరు ఎప్పుడు కూడా మీరు ఏ పని చేయడానికైనా స్వేచ్ఛ ఉందని చెప్తారు కదా, అసలు అది ఎలా సాధ్యం? ఇలా స్వేచ్ఛానుసారంగా ఎవరి స్వేచ్ఛానుసారంగా వారు తమకిష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే ఇప్పటికే ఈ ప్రపంచం చాలా నాశనం అయిపోయింది. నదులన్నీ సముద్రాలన్నీ పాడైపోయాయి. ఈ భూమి మీద అడవులనేవి చెట్లు అనేవి అంతరించిపోతున్నాయి. దీనికి సమాధానం ఏంటి? ఇలానే చేస్తూ పోతే స్వేచ్ఛానుగుణంగా ఇవన్నీ ఇంకా పాడైపోతాయి కదా, దీనికి మీ సమాధానం ఏంటి? మీరు ఇట్లా మాట్లాడకూడదు కదా అని ఆమె అడుగుతుంది. దానికి సమాధానంగా డాన్, మేడం, మీరు ఈ ప్రపంచాన్ని ఈ ఒక్క భూమి మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు. మనం తలుచుకుంటే, మనం ఎప్పుడు భూమిపై సంతోషంగా ఉండాలి అని మీరు నిజంగా కోరుకుంటే, మన కోసం కోటాను కోట్ల భూములు మన కోసం ప్రత్యక్షమవుతాయి. మనం ఎన్నాళ్ళు అనుకుంటే అన్నాళ్ళు ఇలాంటి భూములు ఈ నక్షత్ర మండలంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన కోసమే ఉన్నాయి. మనం అనుకుంటే వాటన్నిటి మీద మనం హ్యాపీగా జీవించవచ్చు. కూడా మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతారనమాట. ఏమనంటే, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఈ భూమిపై ప్రవర్తిస్తూ పోతే, అంటే డాన్ అంతకుముందు చెప్తారనమాట, ఈ భూమిపై ఎవరు ఏ తప్పు చేయట్లేదు, ఏ ఒప్పు చేయట్లేదు, అంత బాగానే ఉంది అని చెప్తారు. సో దానిని దృష్టిలో పెట్టుకొని, మరియు ఈ స్వేచ్ఛ అనే దాని గురించి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రశ్న అడుగుతారు. ఏంటి, ఈ భూమి మీద ఏ అన్యాయం లేదా, ఏ అక్రమం లేదా, ఏ అఘాయిత్యాలు జరగడం లేదా, అదేవిధంగా ఎవరి స్వేచ్ఛానుసారం వాళ్ళు పనులు ఇలా చేసుకుంటూ పోతే ఈ భూమి ఏమైపోవాలి అని అంటాడు. దానికి సమాధానంగా, ఎవరి స్వేచ్ఛానుసారం వాళ్ళు పనులన్నీ చేసుకుంటూ పోతే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటాడు కదా. ఏం జరుగుతుంది అంటే, ఈ మొత్తం నక్షత్ర మండలంలో అత్యంత ఆనందంగా ఉన్న జీవులు ఈ భూమి మీదే ఉన్నట్లుగా తయారవుతుంది ఈ భూమి. అంతకుమించి ఏం జరగదు. అంటే మనం ఆనందంగా ఉంటాము. ఏం జరగబోతుంది, ఏమైద్దో అంటే ఏం అవ్వదు, ఆనందంగా ఉంటాం, అంతకుమించి ఏం జరగదని డాన్ చెప్తారనమాట. ఇంకొక వ్యక్తి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత ఆ వ్యక్తి డాన్ అడుగుతారు, ఏంటి మీరు స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు, ఇలా స్వేచ్ఛ అని మాట్లాడుతుంటే మీ మాటలు విన్న యూత్ ఏమైపోవాలి అన్నట్టుగా మీ మాటలు మా పిల్లలు వినటం కూడా అసలు మాకు ఇష్టమే లేదు. మీరు ఇలానే మాట్లాడుతుంటే ఏదో ఒకరోజు ఒక గన్ను తీసుకొని వచ్చి మిమ్మల్ని పేల్చేస్తా, ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారమే మిమ్మల్ని చంపే హక్కు నాకు ఉంది అంటే, దానికి డాను, అవును చేయొచ్చు, మీరు నన్ను కాల్చి చంపేసేయచ్చు అని అంటారనమాట. అయితే దీన్ని మొత్తాన్ని రిచర్డ్ బయట నుండి చూస్తుంటాడు కదా. సో తను అనుకుంటారు, తనకు ఒకటి అర్థమైంది, ఈ మాట్లాడుతున్న ఈ ప్రశ్నలు వేస్తున్న అందరూ కూడా ఈ సమయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క భూమి గురించే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ డాన్ ఏమో మొత్తం అసలు కాలం అనేది ఒక ఇల్యూషన్గా, అసలు కాలానికి సంబంధించి కాకుండా, ఈ ఒక్క భూమికే సంబంధించి కాకుండా, ఈ నక్షత్ర మండలంలో అన్ని భూములు అన్ని సంభావ్యతల గురించి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకి అంత జ్ఞానం లేదుగా, ఇవన్నీ ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా, డాను ఇలా ఎందుకు చెప్తుందని బయట నుంచి రిచర్డ్ అనుకుంటాడనమాట. సో వాళ్ళ ప్రశ్నలు వీళ్ళ డాన్ సమాధానాలతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. రిచర్డ్ ఇలా అనుకుంటాడనమాట, వాళ్ళకంత నాలెడ్జ్ లేదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా అన్నట్టుగా రిచర్డ్ అనుకుంటారు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే ఒక వ్యక్తి నెక్స్ట్ డే వచ్చి విమానాలు ఇంకా మనం ఎక్కించుకొని మన ప్రయాణం చేద్దాము అని అనుకుంటుండగా, అక్కడ పక్కనున్న విమానాన్ని రిచర్డ్ శుభ్రం చేస్తుంటాడు. ఇంకో విమానం అంటే డాన్ విమానం ఉంటుంది కదా, దాని పక్కనే కూర్చొని డాన్ ఉండగా ఎవరో వచ్చి, ఒక ఆగంతుకుడు వచ్చి ఒక తుపాకీ పేలిన శబ్దం లాగా వినిపిస్తే అటుగా రిచర్డ్ దబదబా వెళ్తాడు. అక్కడ చూసే వరకు ఆయన వచ్చిన ఆగంతుకుడు డాన్ని నిజంగానే కాల్ చేస్తే డాన్ అక్కడ పడిపోయి ఆ రక్తపు మడుగులో కొట్టుకొని పోయి ఉంటాడనమాట.
అయితే డాన్ ఒక్కసారిగా అలా ఉండడం రిచర్డ్ చూసి తట్టుకోలేకపోతాడు. డాన్ ఏంటి అసలు ఏమైంది అని ఒక ఎలా అంటే తన జీవితం మొత్తం కోల్పోయినంత బాధతో ఆయన అలా చూసేసరికి చాలా బాధపడతాడు. కాసేపు మాట్లాడిన తర్వాత నేను ఎలా ఉన్నారు అది ఇది మాట్లాడిన తర్వాత డాను ఒకటే అంటాడు. ఏమని అంటే డాన్కి చెప్తారు, డాన్ ఇవన్నీ మీకు చాలా మామూలు విషయాలు, లేచి ఆ గాయాలన్నింటినీ మాయం చేసుకోండి, మీరు గాల్లో నుంచి లైసెన్స్ తెప్పిస్తారు, దేన్నైనా గాల్లో నుంచి సృష్టిస్తారు, మీకు ఇది ఒక లెక్క, లేచి మీ గాయాలని మాంచుకోండి, ఈ నాటకం నుంచి బయటికి రండి, ఈ భ్రాంతి నుంచి బయటికి రండి అని రిచర్డ్ డాన్కి చెప్తాడు. అప్పుడు ఒక క్షణం ఒక చిన్న నవ్వు నవ్వి డాను వెంటనే చనిపోతాడనమాట. ఆయన ఒక క్షణం అటుగా వాలిపోతాడు. ఒక్కసారిగా ఈ ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్లుగా రిచర్డ్ ఫీల్ అవుతాడనమాట. అసలు ఇది జరిగింది నిజమేనా, ఇదంతా ఒక నాటకం, ఇదంతా భ్రాంత, అసలు డాన్ చనిపోవడం ఏంటని ఆయన ఒక నమ్మలేని స్థితికి ఒక జీరో స్టేట్కి వెళ్ళిపోతాడు. అసలు ఏంటి ఇది నిజమేనా, అసలు డాన్ చనిపోవడం ఏంటి, డాన్కి చావేంటి అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోద్ది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.